ప్రభునందు ప్రియ దేవుని చిన్నగమ ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవు అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సృష్టికర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము మీ పరిశుద్ధ లేఖనాలలో నుండి ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మీ లేఖన భాగాన్ని ధ్యానం చేయట కొరకు చదువుకొని ఉండగా, ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపు శ్రమలు, దేవుని యొక్క తోడు, ఈ శీర్షిక ద్వారా మనము కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే యోసేపు మరి ఐగుప్తుకు తీసుకుని రాబడినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి పోతిఫరు యోసేపును కొనుక్కున్నాడు అని, మరి యోసేపు యొక్క సమర్థవంతమైన యథార్థవంతమైనటువంటి పనిని బట్టి మరి దేవుడే యోసేపుకు తోడై ఉన్నాడు అని పోతిఫరు కనుక్కొని తన ఇంటి మీద విచారణకర్తగా యోసేపును నియమించుకుంటాడు. మరి యోసేపు తనకు నియమింపబడిన ప్రతి పనిలో దేవుని యొక్క కనికరము చొప్పున, దేవుని కృప చేత, దేవుని యొక్క తోడు వలన మరి సమర్థవంతంగా తనకు అప్పగింపబడిన పనులను చేస్తూ ఉండటం మరి తన యజమానుడైనటువంటి పోతిఫరు గమనిస్తూ ఉంటాడు. ఆ కారణాన్ని బట్టే తన ఇంటి అంతటి మీద కూడా యోసేపుకు అధికారం ఇస్తాడు. ఆ కారణాన్ని బట్టి పోతిఫర్ యొక్క మరి ఇంటిని దేవుడు ఆశీర్వదించడం, మరి ఇంటిలోనే కాదు పొలంలోనే కాదు, పోతిఫరు బహుగా ఆశీర్వదించబడడం మరి ఇక్కడ యోసేపును బట్టి మరి మనం చూస్తూ ఉంటాం. ప్రిదేన్ పిల్లారా, ఆ విధముగా యోసేపు పోతిఫర్ ఇంటిలో ఉంటూ మరి పోతిఫరు ఇంటి మీద విచారణకర్తగా జీవిస్తున్నటువంటి కాలం. ఆ కాలంలో మరి ఏం జరిగింది? 6వ వచనం మనం చూసినట్లయితే, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. ప్రిదేన్ పిల్లరా, ఇక్కడి పోతిఫరు ఏం చేశాడంటే తనకు కలిగిన సమస్తమును కూడా యోసేపు చేతిలో పెట్టాడు. ఎందుకు యోసేపు చేతిలో పెట్టాడు? ఐగుప్తు దేశంలో మరి వేరే దాసులు లేరా, వేరే పురుషులు లేరా, మరి వేరే యవనస్తులు లేరా అని మనం ఆలోచన చేస్తే, అప్పటికి యోసేపు 17 సంవత్సరాల నిండు వయస్సు కలిగిన వాడే ఐగుప్తుకు తీసుకుని రాబడ్డాడు. ఐగుప్తు దేశంలో మరి ఫరో ఎంట దాసునిగా మరి తన జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇలా తన జీవితంలో 17 సంవత్సరాల కాలంలో ఐగుప్తులో అడుగుపెట్టిన యోసేపు మరి తన యవన కాలాన్ని దాటుకుంటూ యవన జీవితంలో అడుగుపెట్టి తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దినాలు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ ఐగుప్తు ఇంట ఉన్న కాలంలోనే తన యవ్వన జీవితాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు అని, మరి ఆ యొక్క వివాహ వయస్సుకు వచ్చి ఉన్నాడని మనం
జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఈ విషయాలన్నీ కూడా వెంటనే జరిగినట్లుగా మనం ఆలోచన చేయకూడదు. మరి దాసునిగా 17 సంవత్సరాల వయసులో ఐగుప్తుకు రాబడినటువంటి యోసేపు ఆ తరువాత జీవితము ఐగుప్తులోనే కొనసాగించాడు. మరి తన యవన కాలము దాటేంత వరకు కూడా, వివాహ వయసు వచ్చేంత వరకు కూడా మరి ఐగుప్తులోనే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఐగుప్తులోనే మరి ఆయన రాజ్య పరిపాలన చేయగలిగాడు. నా ప్రియదేవి పిల్లరా, ఈ రీతిగా మరి యోసేపు ఫరో యొక్క ఉద్యోగస్తుడైన పోతిఫర్ ఎంట ఉన్నప్పుడు మరి ఆ పోతిఫర్ ఏం చేశాడో తెలుసా? తనకు కలిగిన సమస్తాన్ని కూడా యోసేపు చేతిలో పెట్టాడంటండి. హల్లెలూయా! ఎంత గొప్ప విషయము! ఒక దాసుడు తన దేశము కాని దేశములో మరి ఎవరో అమ్మితే కొన్ని తన ఇంటిలో పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తికి తనకు కలిగిన సమస్తాన్ని ఇచ్చివేశాడు అని అంటే, యోసేపు యొక్క సమర్థత కలిగినటువంటి పనిలో తనకున్నటువంటి నిబద్ధత అంతకంటే ముఖ్యమైనది. యోసేపుకు తన దేవుడు తోడై ఉన్నాడని మరి పోతిఫరు గమనించగలిగాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనకు అప్పగింపబడిన పనిలో మనం నమ్మకస్తులుగా కనపడాలి. ఎలా మనం నమ్మకస్తులుగా కనపడతాం? మరి మనం చేసేటువంటి క్రియలు అలాంటివై ఉండాలి. యోసేపు ఏ పని ఇచ్చినా సమర్థవంతంగా మరి యథార్థతతో ఆ పనిని కొనసాగిస్తూ ఉండటం అన్యుడైనటువంటి పోతిఫరు గమనించగలిగాడు. నిన్నటి దినాన్న ఆ విషయాన్ని మనం ధ్యానం చేసాం. ఆ కారణాన్ని బట్టే పోతిఫర్ ఇక ఏ విధమైనటువంటి మరో ఆలోచన లేకుండా నిస్సంకోచంగా ఈ కుమారుడికి ఈ పని అప్పచెప్తే సమర్థవంతంగా చేస్తాడు అనేటువంటి నమ్మకత్వాన్ని కలిగి యోసేపుకు తనకు కలిగిన సమస్తాన్ని అప్పచెప్పాడు. నా ప్రియదేవుని పిల్లరా, 6వ వచనంలో అదే మనం చదువుకున్నాం. మరి యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అనే మాట కూడా అక్కడ ఉంది. ఈ కారణమే యోసేపు జీవితంలో శ్రమలను తీసుకొచ్చడానికి కారణమైపోతా ఉంది. నా ప్రియదేవుని పిల్లరా, యోసేపు రూపవంతుడు, సుందరుడు, మరి గొప్ప అందము కలిగినటువంటి వాడు యోసేపు. ఆ కారణాన్ని బట్టి 7వ వచనం మనం చూస్తే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పింది. హల్లెలూయా! నా ప్రియదేవుని పిల్లలారా, రూపవంతుడును సుందరుడునై ఉన్నటువంటి యోసేపు మీద మరి ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఎవరు కనబడిందో తెలుసా? మరి ఏ ఇంటిలో తాను విచారణకర్తగా ఏ ఇంటిలో మరి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడో ఆ ఇంటి యజమానుని యొక్క భార్య యోసేపు యొక్క అందాన్ని, యోసేపు యొక్క రూపమును చూసి అతనితో మరి మాట్లాడుతూ మరి నాతో పాపం చేయని చెప్పి మరి దినదినము అతనిని మరి శోధిస్తూ వచ్చిందంటండి. టెంప్ట్ చేయటం అంటే టెంప్ట్ అయిపోవడం అని అంటాం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇంగ్లీషులో ఉన్నటువంటి పదానికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్కసారి టెంప్ట్ అయిపోతే మన జీవితం నరకంలోనికి. నా ప్రియ దేవుని పిల్లలారా, 7వ వచనంలో మనం చూస్తే, అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, నా ప్రియదేవుని పిల్లలు జాగ్రత్తగా ఈ మాటలను గమనించాలి. యోసేపు ఆమె మీద కన్ను వేసి కాదు, తన యజమానుని భార్య అయినటువంటి పోతిఫరు భార్యే యోసేపు మీద కన్ను వేసిందంట. ప్రియదేవుని పిల్లలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ దినాన్న మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా మరి విషయాలలో చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. సాధారణంగా పురుషుడు స్త్రీని మరి వలవేస్తాడు. పురుషుడు స్త్రీ కోసం మరి స్త్రీ వెనకాల మరి తిరుగుతాడు. కానీ ఇక్కడ వ్యతిరేకమైనటువంటి పరిస్థితి, స్త్రీయే పురుషుని మీద కన్ను వేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యవనస్తుడు, రూపవంతుడు, సుందరుడు అయినటువంటి యోసేపు మీద తన యజమానుని భార్య అయినటువంటి మరి ఆమె కన్ను వేయటం ఎంత భయంకరమైనటువంటి మరి ఆ పాపము, ఎంత భయంకరమైనటువంటి శోధన యోసేపు జీవితంలోనికి వచ్చిందండి. ఇదేం పిల్లరా, ఒక స్త్రీ పట్టుబట్టి ఒక పురుషుని సంపాదించుకోవాలనంటే ఆ స్త్రీ ఎంతటికైనా తెగిస్తుంది. కాబట్టి మరి పోతిఫరు భార్య యోసేపు యజమానురాలైనటువంటి ఆమె
మరి యోసేపు మీద కన్ను వేసింది అని అంటే ఎంత బలముగా ఆ యొక్క శోధన మరి యోసేపు మీదకి వచ్చిందో. అయితే ప్రియదేని పిల్లారా, మరి దినదినము ఆయనను టెంప్ట్ చేయాలని ఆమె ప్రయత్నించిన తర్వాత వచ్చిన మనం చూస్తే యోసేపు ఎక్కడ కూడా తన యథార్థతను, దేవుని ఎడల భయమును, భక్తిని విడిచిపెట్టలేదండి. ప్రియదేవుని పిల్లలారా, చాలామంది మరి ఈ చూపుల మీదే పడిపోతూ ఉంటారు, చూపులలోనే పడిపోతూ ఉంటారు. నా ప్రియదేవుని పిల్లలారా, మనం చూసినట్లయితే స్త్రీ పురుషులు ఎవరు కూడా మరి ఈ కామవంశ అనేటువంటి దానికి ఎవరూ మినహాయింపు కారు. స్త్రీకే, పురుషుడికి ఈ కామవాంఛ అనేటువంటిది చాలా మరి భయంకరమైనటువంటి శోధన. ఇదేని పిల్లలారా, మనం చూసినట్లయితే మరి విశ్వాసులమైనటువంటి మనం, ఇదేని పిల్లలారా, విశ్వాస జీవితంలో మనం దేవునితో ఉన్నాము అనుకున్నటువంటి మనం మరి యోబు ఏ రీతిగా తన కన్నులతో నిబంధన చేసుకున్నాడో ఆ రీతిగా మనము నిబంధన చేసుకున్న వారమై ఉండాలి. యోబు జీవితంలో మనం అదే చూడగలం. దినదినము ఆమె అతనిపై కన్ను వేసి అతనిని టెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చిందంటండి ప్రియదేని పిల్లారా. అయితే యోబు భక్తుడు ఏమన్నాడు చూద్దామా? యోబు గ్రంథము 31వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని ప్రియదేని పిల్లరా మనం చూద్దాం ఇక్కడ. మరి ప్రియదేని పిల్లరా, యోబు 31వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడినటువంటి మాటను నేను ఇక్కడ చదువుతూ ఉన్నాను. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చూసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమగును. మనము సర్వశక్తిని యొక్క స్వాస్థ్యము అని, మరి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించేవారమని మనము మన జీవితంలో గుర్తించుకోకపోతే మన కన్నులు చేసేటువంటి కామపూరితమైనటువంటి ఆశలకు మనం లోబడిపోతాం. అప్పుడు ఇదేం పిల్లలు. అయితే యోబు భక్తుడు ఏమంటున్నాడుగా తెలుసా? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. మరి నా కన్నులతో, అట్లాంటి కన్నులతో నేను కన్యకను ఎలా చూస్తాను, మరి దేవుని ఆజ్ఞను ఎలా మేరగలను, ఆయన స్వాస్థ్యమైన నేను ఆ ఘోరమైన పాపమును ఎలా చేస్తాను అని యోబు భక్తుడు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంటండి. ఇక్కడ యేసపు జీవితంలో కూడా అదే నిబంధన, అదే నిబద్ధత, అదే ఆజ్ఞలను పాటించేవానిగా నేను దేవుని యొక్క స్వాస్థ్యము అని గ్రహించి యేసేపు దినదినము ఆమె అతనిని టెంప్ట్ చేయాలని చూస్తూ ఉన్న యేసేపు తన భక్తిని, విశ్వాస్యతను, దేవుని ఎడల భయమును, భక్తిని విడిచిపెట్టని వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప నిబద్ధత అండి! మరి అన్ని పరిస్థితులకు, అన్ని పాపములకు మూల కారణం చూపే. ఇదేం పిల్లలు, మొదట మన దేహంలోనికి పాపము చూపు ద్వారా ఎంటర్ అవుతుంది. ఆ చూపును మరి పాడవకుండా, చెడకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తిగా యేసు మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే యేసు ప్రభు వారు అన్నారు కదా, మత్తయి సువార్త 5:28-29 వచనంలో, మరి నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీలైతే పురుషుడిని, పురుషుడైతే స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అవుతాడు. ఇదేం పిల్లల, రూపవంతుడైనటువంటి యోసేపు, సుందరుడైనటువంటి యోసేపు ఆమె తనను టెంప్ట్ చేస్తున్నప్పుడు టెంప్ట్ అవ్వడానికి అవకాశం చాలా ఉంది. ఎందుకంటే వయసులో ఉన్నాడు. మరి తనను టెంప్ట్ చేయగలిగింది అని అంటే ఆ వయస్సుకు వచ్చిన వాడిగా యోసేపుని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదేం పిల్లరా, వయసుకు వచ్చిన వాడు టెంప్ట్ చేయటానికి, పాపం చేయటానికి వయస్సు కలిగినటువంటి యోసేపు ఆమె యొక్క మాటలకు, ఆమె చూపులకు పడిపోలేదు, ఆమె మాటలకు లోపడిపోలేదు. నా ప్రియదేని పిల్లల, సామెత గ్రంథంలో ఉంటుంది, ఆమె తీయని మాటలకు ఒకవేళ నువ్వు మరి పడిపోతావేమో, జాగ్రత్త, మరి ఆ యొక్క పాప కోపంలోనికి వెళ్ళిపోతావు, నరకములకు వెళ్ళిపోతావు, జాగ్రత్త అని ఆ యవనుని మరి దేవుడు గద్దించినట్లుగా ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోసేపు తనను తాను తగ్గించుకొని తన కంటిని మరి నిబంధన చేసుకుని మరి ప్రతిదినము కూడా టెంప్ట్ చేస్తున్నటువంటి యజమానురాలికి తాను లోబడకుండా తాను కాపాడుకోగలిగాడు. దేవుని యొక్క కృపా కనికరములు మరి యేసుకు ఉన్న కారణాన్ని బట్టి తన మరి
తాను చేసుకున్న నిబంధనను బట్టి దేవుని యొక్క స్వాస్థ్యమును గుర్తించి యేసేపు మరి నిబద్ధత కలిగిన వాడికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన కన్నులు ఎక్కువగా వాక్యం వైపు చూస్తున్నప్పుడు, మన ధ్యాస వాక్యము మీద ఉన్నప్పుడు ఇట్లాంటి మరి ఆ కన్నుల సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటిని మనం ఎదిరించగలుగుతాం. ప్రియమైన పిల్లరా, చూపుల విషయంలోనూ కామ సంబంధమైన కోరికల విషయంలోనూ మనము జాగ్రత్త వహించాలి. ఎప్పుడో తెలుసా? మన కన్నులు వాక్యము వైపు చూచినప్పుడు, మన కన్నులు వాక్యము మీద ధ్యాసం ఉంచినప్పుడు ఈ పనిని మనం చేయగలం. ఆ పనిని యేసేపు చేయగలిగాడు. ఇక 9వ మరి ప్రియమైన పిల్లరా, మరి 8వ వచనం మనం చూసినట్లయితే 8వ వచనం, అయితే అతడు ఒప్పక. ప్రియమైన పిల్లరా, ఎంత చక్కని మాట! ప్రతిదినము టెంప్ట్ చేయడానికి చూస్తున్నటువంటి యజమానురాలి మాట యేసేపు ఒప్పుకొనలేదు. ప్రియమైన పిల్లరా, ఎంత మరి గొప్ప అవకాశము యేసేపుకు వచ్చిందో. మరి ఇంటిలో ఎవరు ఉండరు. విచారణకర్త అంటే ఇక తనకంటే మరి పైవాడు ఎవరు కూడా లేడు. మరి తన యజమానుడు పోతిఫరు అంత బాధ్యతను యేసేపుకు అప్పగించాడు. ఆయన అనేటువంటి మాటని ఇక్కడ మనం చూద్దాం 8వ వచనంలో. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు అని తన యజమానురాలితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, తన యొక్క అధికారం ఏమిటో ఇక్కడ తన యజమానురాలినటువంటి ఆమెతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నా యజమానుడు నన్ను నమ్మి ఈ పని అప్పచెప్పాడమ్మా, ఈ పనిలో మరి నేను సమర్థవంతంగా చేస్తున్నానని నాకు అప్పచెప్పాడు. ఇంటిలో మరి తనకు కలిగినది సమస్తము కూడా నాకు అప్పచెప్పాడు. ఇక నాకంటే పైవాడు ఎవడనూ లేడు. మరి నాకు ఎంత అధికారం ఉంది, అయినా ఈ దుష్కార్యం చేయటానికి నేను ఒప్పను, నేను సరిపోను అంటాడు కదా. నీవు అతని భార్యవైనందున, 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నా యజమానురాలా తల్లి, నిన్ను తప్ప నీవు నా యజమానుని భార్యవు, నీవు నా యజమానునికి సొంతము, నీవు నా యజమానుని యొక్క స్వాస్థ్యము. నిన్ను తప్ప ఈ ఇంటిలో తనకు కలిగిన దాని దేనిని కూడా నాకు అప్పగింపై ఉండలేదు అని తన యజమానురాలితో చెప్తా ఉన్నాడు. ఎవరితో? కామతప్తులైనటువంటి కామ కోరికతో తన దేహాన్ని మనస్సును పాడు చేసుకున్నటువంటి వ్యక్తితో మరి యేసేపు చెప్తా ఉన్నాడు కదా. ప్రియమైన పిల్లారా, నిన్ను తప్ప నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము కొట్టుకొందునని తన యజమానుని భార్యతో అనిన. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట అండి. ఇదేం పిల్లారా, గదిలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఆ సమయము ఎంత మరి సాతానుకు అనుకూలమైనటువంటి సమయం. సాతాను యజమానుని భార్యలో ఉండి ఎంత బలమైనటువంటి కార్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉందో. అప్పుడు ఇదేం పిల్లరా, మరి యేసేపు మరి పోతిఫరి భార్య ఇద్దరు ఒంటరిగా గదిలో ఉన్నారు. మరి గదిలో సంభాషణ జరుగుతూ ఉంది. నీవు నాతో శయనించు, నీవు నాకు కావాలి, ఇట్లాంటి బలమైనటువంటి పాపయుక్తమైనటువంటి పలుకులు యేసేపుకు వినపడతా ఉంటే, ఇదే పిల్లరా, మరొక యవనస్తుడైతే, మరొక పురుషుడైతే మరి ఈ యొక్క మరి దినదినము ఆమె చేస్తున్నటువంటి హెరాస్మెంట్కు ఒకసారి చేస్తే పోలా, దీని బాధ తప్పుతుంది అని అనుకునేటువంటి పరిస్థితి నా ప్రియమైన పిల్లరా. కానీ యేసేపు ఎక్కడ ఇలాంటి మరి మాటలకు కానీ, ఇలాంటి మరి కామతప్తమైనటువంటి మాటలకు కానీ, చూపులకు కానీ యేసేపు పడిపోలేదండి. వెంటనే ఎవరిని తన దగ్గరకు తీసుకుని వచ్చాడో తెలుసా? ప్రియమైన పిల్లరా, ఇద్దరే ఆ గదిలో ఉన్నారు. వారిద్దరి మధ్యకు యేసేపు ఎవరిని దించాడో తెలుసా? పరలోకమందున్నటువంటి దేవుణ్ణి దించి అంటున్నాడు కదా. ప్రియమైన పిల్లరా, చూడండి, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని నా యజమానుని భార్యతో అన్నాడు. అంటే వారిద్దరి మధ్యలోకి, పాపము చేయటానికి ప్రేరేపిస్తున్నటువంటి ఆ దుష్టురాలి యొక్క మధ్యలోనికి, వారిద్దరి మధ్యలోనికి యేసేపు ఎవరిని దించాడో తెలుసండి?
సర్వశక్తి కలిగిన యేసు ప్రభుల వారిని, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మరి మధ్యకు దించాడు. కాబట్టి పాపము చేయటానికి మరి అంత కామతత్వ కోరికతో ఉన్నటువంటి ఆ దుష్టురాలిని యేసోపు దగ్గరకు రాకుండా దేవుడు ఎడం చేశాడు. ప్రియమైన పిల్లారా, చూసారా ఎంత గొప్ప మరి ధన్యత, ఎంత గొప్ప భక్తి విశ్వాసత యేసోపు కలిగి ఉన్నాడో. పాపము చేయడానికి ప్రేరేపిస్తున్నటువంటి ఆమె మధ్యలోనికి మరి తన ముందుకు దేవుణ్ణి ఆహ్వానించాడు, దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఆ క్షణంలో ఆ యొక్క మరి పరిస్థితి నుండి యేసోపు తప్పించబడ్డాడు. ఎంత చక్కని మాట అండి! ఎంత దుష్కార్యము, ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి నేను ఎట్లు మరి పాపం చేసిన వాడిగా అయిపోతాను, నో అన్నాడండి. ప్రియమైన పిల్లగా, ఈరోజు ఎవరైనా చెప్పగలరా? ఎంత అవకాశం వచ్చిందో ఆయన దేవుణ్ణి ముందు పెట్టి ఆ పాపమును జయించగలిగాడు. తాను దేవుని యొక్క స్వాస్థ్యమని గ్రహించాడు, దేవుని ఆజ్ఞలను పాటించాలి అని గుర్తు చేసుకున్నాడు యేసోపు. ఆ కారణాన్ని బట్టి అంత ఘోర పాపము నుండి తప్పించబడ్డాడు. నా ప్రియ దేవుని విశ్వాసులారా, యవన బిడ్డలారా, మరి యవన వయస్సులో నీవు దేవునికి మరి సమర్పించుకున్నవానిగా ఆయన స్వాస్థ్యమని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? ఆయన ఆజ్ఞలను పాటించటానికే ఆయన నిన్ను ఈ భూమి మీద రూపించుకున్నాడని నీవు గ్రహించి ఉన్నావా? ఆయనని నీ పట్ల తన చిత్తాన్ని మరి నీ ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడని విశ్వాసులైన మీరు గమనించి ఉన్నారా? యేసోపు లాంటి భక్తి విశ్వాస్యత కామతప్తమైనటువంటి పరిస్థితుల గుండా, మరి వ్యభిచారం చేయగలిగినటువంటి, జారత్వం చేయగలిగినటువంటి పరిస్థితుల గుండా కూడా యేసోపు దేవునిని ముందు పెట్టుకొని ఆ పరిస్థితులన్నింటినీ జయించగలిగాడు. మరి నీకు ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితుల నుండి, వ్యభిచారపు తలంపుల నుండి, జారత్వము నుండి నువ్వు బారిపోగలుగుతున్నావా? దేవుణ్ణి ముందు పెట్టుకుని నీ విశ్వాస జీవితంలో పయనిస్తూ ఉన్నావా? ఎలా నీ విశ్వాస జీవితం పయనిస్తూ ఉంది? మరొకసారి జ్ఞాపకం చేసుకో. యేసోపును జ్ఞాపకం చేసుకుని యేసోపు జీవితంలో దేవుణ్ణి ఎలా ముందు పెట్టుకుని మరి ముందుకు కొనసాగాడు, అలాగున నీవు కూడా కొనసాగాలని ఆశపడుతూ ఉన్నావా? నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, వందనాలయ్యా. ఈరోజు నాయన మీరు మాకు ఇచ్చిన ధ్యానాంశమును బట్టి వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, దినదినము పాపము వెంటాడుతూ ఉన్న పాపయుక్తమైన జారత్వపు చూపులతో, వ్యభిచార తలంపుతో మరి సుందరుడు మరి బహు అందగాడు అయినటువంటి యేసోపును శోధిస్తున్నప్పటికీ నాయన శోధనను జయించగలిగినటువంటి ఆ భయభూమి భక్తి కలిగిన జీవితమును యేసోపు కలిగి ఉండగా అయ్యా, అంతటి శోధన నుండి తప్పించబడినటువంటి యేసోపు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించారు. అవును, మా యవన బిడ్డలు, యవన కాలంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు, స్త్రీ కూడా నాయన ఇదిగో తండ్రి, నీ ఎడల నీవు వారిని స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నావని, నీ ఆజ్ఞలు పాటించే వారికి యోగ భక్తుడు ఎలాగున తన కన్నులతో నిబంధన చేసుకున్నాడో అలాంటి నిబంధన చేసుకున్న ప్రజలుగానైనా మిమ్మల్ని ఆరాధించే వారిని లేపమని ఈ రోజున ఎవరైతే ఈ వ్యభిచారము, జారత్వము, కామతత్వపు తలంపులతో పాడైపోతూ ఉన్నారో వారి మనస్సులను, వారి ఆలోచనలను ఇప్పుడేనైనా నీ వాక్యము ద్వారా శుద్ధి చేసి అయ్యా, నీ వాక్యములో సెలవిచ్చినట్లు యోగు భక్తుడు నిబంధన చేసుకున్నట్లుగా అయ్యా, ఇదిగో తండ్రి, ప్రతి యవనుడు, ప్రతి యవన స్త్రీ నాయనా నీకు నిబంధన చేసుకున్నవారే, కన్నులతో నిబంధన చేసుకున్నవారే మీకు ఉపయోగపడే పాత్రలుగా వారు మారినట్లు సహాయము దయచేయమని నాయనా, ఇదిగో తండ్రి, ఉదయ కాలం ముందు ప్రతి యవన పురుషుని, స్త్రీని నాయన మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా, ఇదిగో నీ రక్షణ స్వార్థను, నీ నామమును ప్రకటించేవారిగా వారిని మార్చమని పాడైపోతున్నటువంటి లోకములో అయ్యా, ఇదిగో తండ్రి, జారత్వము, వ్యభిచారముతో పట్టబడిన వారిని నీ చేతులకు అప్పగిస్తూ వారిని కూడా నైనా రక్షించి నీ రాజ్య స్వార్థ కొరకు వారిని నైనా ఒక పాత్రలుగా వాడుకోనమని ఈ దినమే చేపలన్నింటినీ మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.